భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 3/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష పౌర్ణమి హోళికా పౌర్ణమి మంగళవారం. హోళికా పౌర్ణమి సాయంత్రం 5:01 వరకు, నక్షత్రం మఘా నక్షత్రం ఉదయం 7:32 వరకు, వర్జం మధ్యాహ్నం 3:35 నుండి 5:11 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 8:41 నుండి 9:28 వరకు, సూర్యోదయం 6:22, సూర్యాస్తమయం 6:02, అమృత గడియలు తెల్లవారుజాన 5:11 నుండి ఉదయం 6:46 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. మంగళవారం కావడం వల్ల శుభ సమయం లేదు ఈరోజు. సుకర్మయోగం ఉదయం 10:58, భవ సాయంత్రం 5, పాలువ తెల్లవారుజాన 5:51 వరకు. ఈరోజే హోలీ, హోళికా పౌర్ణమి అంటారు. ఈ హోలీ కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా ఆచరించినట్లుగా, అలాగే కలియుగంలో కూడా హోళికా పౌర్ణాన్ని చేస్తూ ఉంటారు. లక్ష్మీ అమ్మవారు ఈ హోళికా పౌర్ణమి రోజునే పుట్టినట్లుగా కూడా మనకి చెప్పబడుతుందన్నమాట. కాబట్టి హోలీ పౌర్ణమి లక్ష్మీప్రదమైనటువంటిది. లక్ష్మీదేవి ఆరాధన, రంగులంటే కెమికల్ కలిసిన రంగులు కాకుండా స్వచ్ఛమైనటువంటి సాంప్రదాయమైనటువంటి రంగుల్లే పూసుకోవడం, హోలీ ఆడడం, ఇది మన గుజరాత్, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో హోలీ బాగా ద్వారకా, మధుర ఈ ప్రాంతాల్లో కూడా రాధాకృష్ణులు కూడా హోలీ ఆడినట్లుగా మనకి రుక్మిణి, సత్యభామ, రాధతో కూడి హోలీ ఆడినట్టుగా కృష్ణుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే మన రాముడు, సీతాదేవి కూడా హోలీ ఆడారు. ఒకానొక సమయంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి చెప్పింది, అగో ఈ సింధూరం ఏటమ్మా నీ తల మీద పెట్టుకున్నామంటే, రాముడికి చాలా ఇష్టమయ్యాయి ఈ సింధూరాన్ని నేను ధరించాను, అందుకే నుదుటి మీద పెట్టుకున్నానంటాడు. అంటే రాముడికి ఇష్టమై నువ్వు ధరించావు తల్లి, కాబట్టి ఆ రంగుని నేను కూడా ధరిస్తాను. ఆ సింధూరం అనే వర్ణాన్ని, ఆ రంగుని ఆంజనేయ స్వామి ఒళ్ళంతా కూడా పూసుకోవడం జరిగింది. రాముడు నాకు ఆ రంగు పూసాడు, నేను రాముడు కూడా పూసాను సీతాదేవి చెబుతుందన్నమాట. అంటే త్రేతాయుగంలో కూడా ఈ హోలీ ఉంది, ద్వాపరయుగంలో కూడా రాధాకృష్ణులు ఈ హోలీ అన్నట్లుగా ఉంది. అక్కడి నుంచే బాగా నార్త్ ప్రాంతాల్లో ఎక్కువగా ఆచరిస్తారు, మన సౌత్లో తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఈ హోళికా పౌర్ణమి లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవికి అభిషేకం, లక్ష్మీ ఆరాధన, కుంకుమార్చన చేయడం, కుంకుమను ధరించడం వల్ల, కుంకుమను బొట్టు పెట్టడం వల్ల, బొట్టు పెట్టించుకోవడం వల్ల అన్ని విధాలుగా హోలీ సందర్భంగా అనుకూలంగా ఉంటుంది. భక్తివన్ తరపున హోళికా పౌర్ణమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో మార్పులు, ఆదాయం పెరిగే అవకాశం, ఆనందంగా ఉంటారు. డబ్బులు వస్తే ఆనందమే కదండి మరి. తదుపరి వృషభ రాశి వారి ధనం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలం, దేవాలయ దర్శనాలు, దేవత ఆరాధన మేలు చేసే అవకాశం. మిథున రాశి వారి శ్రమతో మాత్రమే ధనలాభాలు ఉంటాయి, అధిక శ్రమ ఉంటుంది. కొత్త వ్యక్తుల కలయిక చాలా ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి స్వల్ప ధన నష్టం, ఇచ్చిన ధనము తిరిగి రాకపోవడం వల్ల విచారం ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వివాహ ప్రయత్న అనుకూలతలు, ఉద్యోగ అవకాశాలు. కన్యారాశి చిరు వ్యాపారులకి అధిక ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. తులారాశి వారికి వ్యవసాయక మూలికంగా లాభాలు, శుభకార్య లాభాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారికి అధిక కోపం వల్ల నష్టము, రుణదాతల ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది, ఇబ్బందులు ఉంటాయి. ధనుసు రాశి వారు నూతనమైన వస్తు లాభాలు, బంధువుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం. మకర రాశి వారి కష్టం ఎక్కువగా ఉంటుంది, అనంతర ఫలితాలే ఉంటాయి. నూతన కార్యాచరణకి పూనుకునే అవకాశం ఉంది. కుంభరాశి వారి విశేష ధనలాభము, యుక్తితో వ్యవహరించే అవకాశాలు. మీనరాశి వారి ప్రయాణాల్లో ఇబ్బందులు, వాహనాల రిపేర్లు, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది, లేదంటే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈవేళ హోలీ పౌర్ణమి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. హోలీ ఆడడానికి లక్ష్మీనారాయణ ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన దర్శనానికి మట్టికి చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది.